కనుక చూడండి, మరి మనం ఆదికాండంలో 6వ అధ్యాయంలో గమనిస్తే మన పరిస్థితి ఎలా ఉందంటే, అక్కడున్నాక అందరు మనుషుల్ని కూడా ఒక నోవహ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. వాస్తవంగా ఆ నోవహ కుటుంబానికి కాదు ఆ ఓడ కట్టించింది, సర్వమానవాళి కొరకు కూడా. అందరినీ కూడా దేవుడు రక్షించాలనే ఒక దృఢమైన సంకల్పంతో దేవుడు ఏం కట్టించాడు, ఆ పెద్ద ఓడను కట్టించాడు. అయినప్పటికీ కూడా అందులోకి వెళ్ళలేకపోయారు అందరూ కూడా. వారి అవిధేయులను బట్టి, దేవునికి లోబడకపోవడం బట్టి వారు ఏం చేశారట, వారు తృణీకరించారు, హేళన చేశారు. ఇంకా ఈ నోవా లాంటి నీతిమంతులు మరి దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వారందరూ కూడా ఏం చేశారట, చాలే ఏం వర్షం వస్తుంది. అసలు వాస్తవానికి వర్షం అంటే ఏంటో తెలియదు ఆ కాలంలో. ఎందుకంటే దేవుడు వర్షాన్ని కురిపించలేదట, ఒక సన్నపాటి యొక్క మంచుని, ఒక పొగ మంచు లాంటిదే ఏం చేసేదట, భూమిని తడిపేదట ఆ కాలంలో. కనుక వారికి ఎవరికి ఈవెన్ నోవా కూడా అవగాహన లేదు, అసలు వర్షం ఎలా ఉంటుందో ఏమో తెలియదు వాళ్ళకి. అయితే మరి నేను ఎందుకు ఇది గుర్తు చేస్తానంటే, ఆ కాలంలో ప్రజల అవిధేయుల క్రియలను బట్టి వారు నమ్మనందున వారు నశించిపోయారు. ఎలాగా, జలప్రలయం ద్వారా, అందరూ కూడా నీటి ద్వారా దేవుడు అందరినీ కూడా తీసివేసాడు ఆ కాలంలో. కానీ మరి గమనిస్తే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే, భవిష్యత్ కాలం ఎలా ఉండబోతుందంటే, దేవుడు ఈ యొక్క భూమిని అంతటినీ కూడా దేనితో లయం చేయబోతున్నాడో తెలుసా, అగ్ని చేతాట. అందుకని 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే 10-11 వచనాలు ఒకసారి చదవండి అమ్మా. 9 నుంచి కూడా చదవచ్చు. 2 పేతురు 3వ అధ్యాయము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు పోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు వంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలమ్మా. కాబట్టి ఆ కాలంలో అలా చేశాడు, కానీ రానున్న కాలంలో ఏం జరగబోతుంది అనేది కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. మనం వాస్తవంగా ఈ యొక్క చిన్నపాటి దీనికే మనం చాలా ఇబ్బందులు పాలవుతున్నాం కదా. 44, 45 దీనికే మనం ఉండలేకపోతున్నాం. కానీ ఇది ఇంకా పెరుగుతుందట. అంతేకాకుండా భవిష్యత్తులో దేవుడు ఈ భూమిని ఎలా నాశనం చేయబోతాడంటే, అగ్ని చేత నాశనం చేస్తారట. ఈ యొక్క పంచభూతములన్నిటిని కూడా ఏంటంటే కరిగిపోయేలాగా చేస్తాడట. కనుక అందుకనే దేవుడు ఆ చివరి మాటలో మనకి ఒక బోధ చేస్తాడు. ఏంటంటే ఎలా ఉండాలట, భయభక్తులు కలిగి ఉండాలట, మనం భక్తి సాధన చేయాలి అని ఇవన్నీ కూడా చెప్తున్నాడు. కనుక అవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని మన భక్తి మనం కొనసాగితే మనకు మంచిది. కనుక సమయం చాలా అమూల్యమైనది, అది ఎవ్వరి కోసం ఆగదండి. తర్వాత మీరు ఆ 9లో మీరు చూస్తే అక్కడ దేవుడు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు రాకమానడు, ఆలస్యము చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుని యొక్క దీర్ఘశాంతమే ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి అని, అంటే మనకి ఇంకా సమయాన్ని పొడిగిస్తున్నాడు అని తెలుసుకోవాలి. సమయం ఆగదు, కానీ ఆ సమయంలోనే దేవుడు ఏం చేస్తున్నాడట, ఇంకా మీరు మారు మనసు పొంది దేవుని తట్టు తిరుగుతారేమో అనే దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కాబట్టి ఆయన రాకడ ఆలస్యము జరుగుతుంది తప్ప ఆయన ఆలస్యము చేయ దేవుడు కాదు. ఆ ఆలస్యం కూడా నీకు మంచిదే. కనుక ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా, మనకి చాలా స్వేచ్ఛ కదండి. ఎవరన్నా మమ్మల్ని ఆపుతున్నారా? చర్చికి వెళ్ళొద్దని, ప్రార్థన చేసుకోవద్దని, వాక్యం చదవద్దని ఎవరన్నా ఆపుతున్నారా? ఎవరు ఆపట్లేదు. కానీ ఆ రోజులు రాబోతున్నాయని తెలుసుకొని కూడా మనం వెళ్ళినప్పుడు వెళ్తాం, లేదంటే లేదు అన్న అలాంటి రీతిలో ఉంటే దానివల్ల మనం చాలా నష్టపోతాం రానున్న దినాల్లో. ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వాలన్నీ కూడా ఒక ఆలోచనతో ఉన్నాయి. ఈ యొక్క భారతదేశాన్ని అంతా కూడా హైందవ దేశంగా మార్చేద్దాం సంపూర్ణంగానే. ఈ యొక్క
ఆర్టికల్స్ కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్ కానీ యొక్క రాజ్యాంగంలో ఉన్న చట్టంలను కూడా సవరణలు చేయడానికి ఎప్పటి నుంచో ఆలోచనలు కలిగి ఉన్నారు. కనుక వారు ఏ సమయంలో అన్నా సరే నిర్ణయం తీసుకొని ఒక డిక్లరేషన్ ఇస్తారు. కనుక ఆ సమయంలో మనం ఏమీ చేయలేము, ఏడవడం తప్ప ఏం చేయడానికి అవ్వదు. కనుక ఇప్పుడు మీకు స్వేచ్ఛ ఉంది. కనుక ఈ స్వేచ్ఛని సంపూర్ణంగా మీరు వినియోగించుకోండి. ఎక్కువగా మీరు దేవునితో మీరు సహవాసంలో మీరు ఎదిగితే మీకు మంచిది. ఆ దినము మీకు ఈ సహవాసమే మీకు ఏం చేస్తుందట, మిమ్మల్ని రక్షిస్తుంది, మిమ్మల్ని క్షేమకరమైన స్థితిలోకి మనల్ని నడిపిస్తుంది. కనుక ఎవరు కూడా దీన్ని అశ్రద్ధ చేయకండి. రండి, బాగోకపోయినా రండి, అది మీకు మంచిది. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చిన ఎవరు నష్టపోయి ఎవరు వెళ్ళలేదు కదా. ఇంకా వస్తే మీకు స్వస్థతలే జరుగుతాయేమో మీ యొక్క విశ్వాస పరిమాణము చొప్పున. కనుక రండి. హల్లెలూయా. మరి ఇంకా అనౌన్స్మెంట్స్ అంటే ప్రత్యేకంగా ఏమీ లేదండి. మనకి 6వ తారీఖున మొదటి శనివారం కనుక మనకి ఉపవాస ప్రార్థన ఉంటుంది. సాయంకాలం 7:30 నుంచి 9:30 వరకు. అది మనసులో పెట్టుకోండి. శనివారం ప్రార్థన, ఆదివారం యథావిధిగా బల్లారాధన ఉంటుంది. అలాగే 9వ తారీఖున మనకి సేవకులు జ్ఞాపకార్థ కూడిక మనకు ఉంటుంది. అది స్థలం మోస్ట్లీ ఇక్కడే జరగచ్చు అండి. ఎందుకంటే మనకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్, అక్కడ పవర్ లేదు, తర్వాత ఎండ చాలా తీవ్రంగా ఉంది. కనుక మనం ఇక్కడే ఈసారి చేసుకుంటాం ఇక్కడ. కనుక 9వ తారీఖున గురించి కూడా ప్రార్థన చేయండి. మెమోరియల్ సర్వీస్ ఉంటుంది మనకి ఇక్కడ ఉదయం. అలాగే దాని అనంతరం మనకి విందు కూడా ఉంటుంది. 6వ తారీఖున మనకి శనివారం ఉపవాస ప్రార్థన, 7వ తారీఖున మొదటి ఆదివారం విత్ బల్లారాధన కార్యక్రమం ఉంటుంది. 9వ తారీఖున కూడా మనకి ప్రార్థన ఉంటుంది. రైట్. ఇంకేమన్నా మార్పులు ఉంటే మేము మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. కనుక ఇక్కడ ఎంతమందికి సొంత ఇల్లులు ఉన్నాయండి? చేయెత్తాలి. ఏం భయపడుతున్నారా? ఇక్కడ ఏమి తీసుకోరండి, చేయొద్దండి. సొంత ఇల్లులు ఎవరికి ఉన్నాయి? అలాగా ఒకళ్ళు ఎత్తే సరిపోద్ది కదా. మిగతా వాళ్ళకి లేవు. సొంత ఇల్లులు వద్దా మీకు? కావాలా? రైట్. అయితే సొంత ఇల్లులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వారి సొంతది కాబట్టి వారికి నచ్చిన రీతిలో వారు అమర్చుకుంటారు సామాన్లు కానీ, ఇంకా అన్నిటిలో ఎక్కడ ఏది ఉండాలి అనేది పెట్టుకుంటారు. వారికి స్వేచ్ఛగా వారికి నచ్చినట్టు వారు ఉంటారు. అదే మరి అద్దెకి ఇల్లులో ఉంటున్న వారు మాత్రం కొంత ఆలోచన కలిగి ఉంటారు కదా. ఎందుకంటే కొంతమంది ఓనర్లు చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. సౌండ్ చేయకూడదు, మేకు కొట్టకూడదు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ ఇది పెట్టద్దు, అక్కడ ఇది పెట్టద్దు అని 100 సార్లు చెకింగ్లు. కొంతమంది, అందరూ కాకపోవచ్చు కానీ అలాగా. కనుక ఇక్కడ నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే, అందరికీ కూడా ఒకవేళ సొంత ఇల్లు ఉంటున్నప్పుడు ఉన్నది చిన్నదైనా కూడా దాన్ని చక్కగా అమర్చుకుంటారు. చాలా చక్కగా వారికి అనుకూలంగా వారు మలుచుకుంటారు. అందులో బాల్కనీ లేకపోతే వాకిట్ ఉందనుకోండి, అక్కడ ఏమన్నా ఒక పూల కుండీలో లేకపోతే ఇంకేదన్నా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక మాట నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. చూడండి, మరి యేసు ప్రభు వారికి సహోదరులు ఉన్నారు, అలాగే మరి చెల్లెళ్ళు కూడా ఉన్నారు. మరి చెల్లెల గురించి ఎక్కువ ప్రస్తావన బైబిల్ ఎప్పుడు కూడా స్త్రీల గురించి కొంత తక్కువే. ఎందుకంటే మరి పురుషుడికి ప్రధాన స్థానంగా మరి యూదులు ఒక చరిత్రలో వారికి ఉన్న ఒక సాంప్రదాయ ప్రకారంగా వారిని ఎలివేట్ చేస్తున్నారు, కానీ వారు తగ్గించడం కాదు, వీరికి ప్రాధాన్యత ఇచ్చారు అంతే. అయితే ఇక్కడ యేసు ప్రభు ఒక సహోదరుడైన యాకోబు మరి పత్రిక రాశాడండి. ఎప్పుడు బైబిల్ గ్రంథంలో మనకి ఒక యాకోబు రాసిన పత్రిక ఒకటి కనబడుతుంది. మరి దాదాపుగా ఒక 45 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు తర్వాత ఆయన రాసినట్టుగా మనకు అక్కడ క్రీస్తు శకం 49 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క పత్రికను రాశాడు ఆయన. అందులో నుంచి ఒక మాట చదువుతాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనుగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. రైట్. ఇక్కడ కనబడుతుంది కదండి, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీదనొకడు సనుగుకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడట. పాపం వాస్తవంగా చెప్పాలంటే మరి యేసు ప్రభు ఒక సహోదరుడిగా పేరు పొందిన యాకోబు మరి యేసు ప్రభు వారు ఉంటున్నప్పుడు నిజంగా చెప్పాలంటే మరి ఈ యొక్క సహోదరులు ఎవరు కూడా యేసు ప్రభుకి అంత మర్యాద ఇవ్వలేదు. ఇంకా
వాస్తవంగా సిబ్లింగ్స్ అంటే ఈ యొక్క సహోదరుల మధ్యలో కానీ అక్క చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళు మధ్యలో చిన్న చిన్నగా గొడవలు సర్వసాధారణమే కదా ఇంట్లో. అయితే అది కాకుండా చూస్తే ఈయన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. యేసు ప్రభుని తన యొక్క సహోదరుడిగా యాక్సెప్ట్ చేయలేదు ఈ యొక్క సహోదరులు. అందరూ కూడా యేసు ప్రభు గురించి మంచి మంచి మాటలు పొగుడుతూ అన్ని చెప్తున్నప్పటికీ కూడా ఇంట్లో మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. కొంత మటుకు వ్యతిరేక భావమే ఉంది. మరి ఇవన్నీ కూడా ఆయన సహించుకున్నాయి. దాదాపుగా ఒక 18 సంవత్సరాలు చాలా కష్టపడి మరి కుటుంబాన్ని పోషించి వారిని అందరిని కూడా ఆయన పోషించి యేసు ప్రభు వారు మరి ఆ తర్వాత 30వ ఏటకి ఆయన మరి సేవకి సంపూర్ణ సేవకి ఆయన సమర్పించుకొని మరి తండ్రి చిత్తము నెరవేర్చే పనిలోనే ఆయన 3.5 సంవత్సరాలు జరిగించారు. మనకి తెలుసు అది ఆ సందర్భం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు ఒక సహోదరుడైన యాకోబు అంటున్నాడు ఏంటట, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీదనొకడు సనగుకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని నేను చివరిలో చెప్తాను, ఎందుకు అక్కడ నుంచున్నారు ఏంటి అనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను. అయితే ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ముందుగానే మిమ్మల్ని అందరిని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీకు సొంత ఇల్లు ఉన్నాయా అని అడిగాను కదా. కొంతమంది ఉన్నాయన్నారు, కొంతమంది లేవన్నారు. అయితే ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మరి వాకిట అంటే ఏంటి దాని అర్థం? గట్టిగా ఇంటి బయట, ఇంటి బయటమ్మా అదేనా ఇలా కాదా? కన్ఫ్యూజన్లు ఎందుకుంటారు? ఆ ముందు జాగా లేకపోతే ఆ ఎంట్రన్స్ స్థలం అనుకోవాలి, అంతే కదా. అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే డోర్ అని ఉంటుంది. ఓకే, ఒక డోర్ అని ఉంటుంది, అదే మీరు ఇంగ్లీష్లో చదివితే. అయితే ఇక్కడ మీరు గమనించండి, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు సనగుకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడైతే ఎవరో ఉన్నారని ఇక్కడ తెలియజేస్తుంది. కానీ ఇప్పుడు నా ప్రశ్న, కొంతమంది అందరికి ఇల్లులు కలిగిన వారు కానీ వారందరికీ కూడా వాకిట్ ఉంటున్నప్పుడు ఆ డోర్ దగ్గర ఏమై ఉండొచ్చు? కొంతమంది ఇంటి దగ్గర వాకిట్లో ఏముంటుందండి? ఏడుపులు పెడబొబ్బులే కదండి. కొన్ని ఇల్లుల దగ్గర ఎప్పుడు చూసినా సరే ఎప్పుడు గొడవలే. అది అత్త కోడలు అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో అవ్వచ్చు, లేకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు. ఆ యొక్క సందర్భాల్లో మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం. కొంతమంది యొక్క వాకిట్లో ఎప్పుడు చూసినా అప్పులలో వచ్చి నుంచుంటారు, అలా తిడుతూనే ఉంటారు, దూషణకరమైన మాటలు మాట్లాడుతుంటారు. ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు తీసుకున్నావు, ఏంటి ఇవన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి కదండి. అలాగా వివిధ రకాలుగా ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క అనుభవాలు ఉంటాయి. అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, మీ ఇంటి వాకిట్లో ఏముందండి? ఏమీ లేదు. ఏమీ లేదా? ఏమో మాకే తెలీదు. కనుక వివిధ రకాలుగా అదే స్థలంలో చాలా రకరకాలైనవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ఊరిలోనట ఒక కోపిస్ట్ వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి ఏంటంటే ఆ ఊరంతటికి కూడా బాగా ఫేమస్ అనమాట. అందరికీ కూడా ఆ వ్యక్తి తెలుసు. ఏంటంటే ఈ వ్యక్తి చాలా కోపిస్ట్ అనమాట. అలా ఊరికే కసురుకుంటాడు, ఊరికే అరుస్తూ ఉంటాడు. పేషెన్సే లేదు, అసలు సహనమే లేదు, ఊరికే అరుస్తూ ఉంటారు. కనుక ఆ వ్యక్తి ఒకరోజు అలాగా రోడ్డు మీద వెళ్తున్నాడట. అప్పుడే కొంచెం వర్షం పడే ఒక సూచనలు నుండి గాలి వస్తూ చినుకులు పడుతున్నాయట. ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళ్ళిపోతుంటే అందరూ కూడా అతన్ని చూసుకొని వాళ్ళు వాకిలు మూసుకుంటున్నారట. అంటే ఆ డోర్ వేసేస్తున్నారట. ఎవరు కూడా అతను ఇంట్లోకి వస్తాడేమో అని చెప్పి. ఎందుకంటే అతను అంటే ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే అతను ఎలాంటివాడట? కోపిస్ట్ అనమాట. అలా వెళ్ళిపోతున్నాడు. అయితే ఒక వ్యక్తి, ఒక పెద్ద ముసలావిడ మాత్రం ఏం చేస్తుందట, ఎప్పుడు కూడా తన వాకిట్ ఎప్పుడు కూడా తెరిచే ఉంటుందట. ఎన్నో సందర్భాల్లో ఆ గ్రామస్తులందరూ కూడా ఆ పెద్ద ఆవిడని అడిగారంట, అమ్మ ఎందుకు ఎప్పుడు కూడా మీ వాకిట్ అలా తెరిచే ఉంటుంది, ఎందుకు అలా ముయ్యవెందుకు, ఆ డోర్ ఎందుకు వెయ్యవు అని అడిగితే, ఏముందండి, ఏం పర్వాలేదండి, నాకు అలవాటే, ఏమైపోతుందండి అంటే, ఎందుకమ్మా ఎవరైనా దొంగలు వస్తారేమో కదా, లేకపోతే ఏమైనా జంతువులు, ఏ కుక్కలు లేకపోతే ఏమన్నా పాములు ఏమన్నా కూడా వస్తాయి కదా, ఎందుకు అనేసి అంటే, ఏం పర్లేదులేండి అని ఏదో నవ్వుకొని వదిలేసిందట. అయితే ఈ యొక్క
కోపిష్టి వ్యక్తి అలాగ వెళ్ళిపోతూ అందరూ కూడా అతను చూసి ఆ వాకిలి మూసేస్తున్నారు, కానీ ఈవిడ అలానే ఉంచిందట. అతను కూడా ఏం చేసినట్ట, నీరు తడుచుకుంటూ గబగబగా ఆ ఓపెన్ చేస్తున్నాక ఇంట్లోకి ఆయన వెళ్ళిపోయాడట. ఎవరు? ఆ కోపిష్టి లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళగానే ఆయన కూర్చోబెట్టి కొంచెం తడిసిపోయిందట. వెంటనే ఏం చేసిందట, ఒక టవల్ తీసుకొచ్చి ఇచ్చిందట, తుడుచుకోండి అని చెప్పి. టవల్ తుడుచుకుంటుంటే గబగబా మళ్ళీ ఏం చేసిన, కాఫీ తీసుకొచ్చిందట వేడివేడిగా. ఇంకా అల్పాహారంగా ఏవో కొద్దిగా ఇంట్లో ఉంటున్నాక వాటిని తీసుకొచ్చి దగ్గర పెట్టిందట. అతను తల తుడుచుకుంటూ అన్నాడంట, అమ్మా, అందరూ కూడా నన్ను చూసి గేట్ వేసేస్తారు, ఎవరు కూడా నన్ను చూస్తూనే నా మొహం మీద వేస్తున్నారు. నేను కోపిస్తానని అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసు కదా, నువ్వెందుకు అలాగా నన్ను లోపలికి ఎందుకు రానిచ్చావు, నాకెందుకు ఇవన్నీ చేస్తున్నావు, సపర్యాలు అన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే ఆవిడ అన్నదట, పెద్ద ఆవిడ, అయ్యా, ఆ కోపిస్ట్గా మీరు పేరు పొందారు, అదంతా కూడా మీ బాహ్య అలంకరణ, కానీ మీ అంతరంగం వేరుందయ్యా అన్నదట. అనగానే అతను ఇంకేం మరి మాట్లాడదట, తాళ్ళు తుడుచుకున్నాడు, అలా పెట్టేసి కళ్ళంపటి నీళ్ళు వచ్చాయంట. అప్పటి నుంచి అన్నాడట, చాలా ధన్యవాదాలని చెప్పి, ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు, నువ్వు ఒక్కదాన్ని అర్థం చేసుకున్నావు అని చెప్పి ఆయన చాలా కృతజ్ఞతగా ఇంకా ఆ దినం నుంచి ఆయన మార్పు చెందిపోయాడట. ఇంకెప్పుడు కూడా ఇంకా ఆయన యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడా ఇతరుల మీద అలాగా విసుక్కోవడం కానీ అరవడం కానీ అలాంటిది ఆ పేరే మారిపోయిందట. అంటే ఇక్కడ తను ఏమన్నా సువార్త చెప్పిందా, ఏమన్నా చేసిందండి? సువార్త చెప్పి యేసుప్రభువుని నమ్ముకో ఏమీ చెప్పలేదు. కేవలం తన యొక్క ప్రవక్తన ద్వారా తను ప్రేమించి ఆ సందర్భంలో అలా 2 మాటలు మాట్లాడి సపర్యాలు చేసిందంతే ఆ వ్యక్తి మారిపోవడానికి కారణమయ్యాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం కూడా ఆలోచించాలి ఏంటంటే, మనకు విధానం ఇక్కడ కూడా పేతురు గ్రంథంలో కూడా చూస్తే మనం ఇక్కడ స్త్రీలారా ఎలా ఉండాలి అనేసి అంటే, వారు ఏమి కూడా సువార్త చెప్పక్కర్లే కదా అంట, కానీ వారి ప్రవర్తన ద్వారా వారు ఇతరులను మార్చేవారుగా ఉంటారట. వారి యొక్క సొంత భర్తలను వారు మార్చేవారుగా ఉండొచ్చు, ఇతరులను మార్చేవారుగా ఉండొచ్చు. అంటే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ సొలొమోను భక్తుడు కూడా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటారు, ఏంటట, మీరు మందిరానికి పోయినప్పుడు ఎలా ఉండాలంట, జాగ్రత్తగా చూసుకోవాలట, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే అందుకనే బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అని ఒకటి ఉంటుంది, ఈ యొక్క ప్రవర్తన అంతా కూడా సరే. అందుకనే మనం రీసెంట్గా మనం మాట్లాడుకున్న దాంట్లో చక్కబరుచుకోవడం గురించి మాట్లాడాం, గుర్తుందండి? యెషయా గ్రంథంలోని అక్కడ ఆయన చెప్తారు, చక్కబరుచుకునేది అంటూ ఏం చక్కబరుచుకోవాలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అందులో కూడా ప్రవర్తన ఉందా? ప్రవర్తన చక్కగా ఉంచుకోవాలి, పని చక్కగా ఉంచుకోవాలి, క్రియలు చక్కగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఒక విధానంలో మనం మాట్లాడుకున్నాం. కనుక ఇక్కడ కూడా మీరు ఆలోచించండి, నీ వాకిట ఏముంది అనేది మీరు ఆలోచించాలి. అయితే బైబిల్లో కొన్ని యొక్క మాటలు నేను తెలియజేస్తాను త్వరగా. ఇక్కడ చూద్దాం, ఆదికాండం 4వ అధ్యాయంలో మనం కానీ చూడగలిగితే అక్కడ 7వ వచనంలో మనం చూస్తే, నీవు సత్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. హల్లెలూయా. చెప్పాలండి గట్టిగా, రైట్. కనుక ఏంటట, ఇక్కడ కయ్యేను గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కయ్యేనుతో నేరుగా మాట్లాడుతున్నాడు. వాస్తవంగా దేవుడు యొక్క మాట చూడండి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను అంటున్నాడు. ఇక్కడ మనకు తెలుసు ఆ స్టోరీ, వారి ఇరువురి మధ్యలో ఏం జరిగింది అనేది. ఇక్కడ సత్క్రియ ఎవరైతే చేస్తారో వారు ఏంటంట, చాలా చాలా ఎలా ఉంటారంటే ధైర్యంగా సంతోషంగా ఏం చేస్తారంటే తల ఎత్తుకొని ఉంటారట. మంచి పని చేస్తే ఎవడన్నా తల దించుకుంటాడండి? లేదు కదా. ఇక్కడ సత్క్రియలు చేయాలి అనే విషయంలో బైబిల్ చెప్పినంత రీతిలో ఏ ఇతర మత గ్రంథం అనేది ఏది చెప్పలేదు. అయితే ఎలా చేయాలో కూడా బైబిల్ అంత స్పష్టంగా ఇది ఒక్కటే బైబిల్ మాత్రమే చెప్పిందండి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో ఇలాంటి విషయాల గురించి, ఎందుకంటే చాలామంది మాట్లాడతారు, పుణ్యకార్యములు చేసిన వారు ఎక్కడికి వెళ్తారట, స్వర్గానికి వెళ్తారట, పాప కార్యాలు చేసిన నరకానికి వెళ్తారు. అది కామన్ ఫ్యాక్టరే, కానీ ఎలా చేయాలో ఏది చెప్పలే. కానీ బైబిల్ చెప్పినంత అంత లోతుగా విశ్లేషణ ఏది కూడా చెప్పలేదండి. ఎందుకంటే సుదీర్ఘంగా వీటి గురించి మేము చాలా మట్టుకు ఇందులో రీసెర్చ్ చేస్తే
చాలా విషయాలు ఇందులో తేటపరచబడ్డాయి. కనుక సత్క్రియల విషయంలో బైబిల్ ఒక ప్రధాన స్థానంలో ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు కూడా దాని గురించి చెబుతున్న సందర్భం చూస్తే, సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా అని అంటున్నాడు ఇక్కడ కయ్యను గురించి. ఇక్కడ చూడండి, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. దేవుడు చెప్తున్నాడు. ఆ సందర్భం ఏంటంటే అక్కడ తన తమ్ముడిని అప్పటికే చంపేశాడు. ఆ విషయం గురించి అడుగుతున్నప్పుడు ఆయన సమాధానం కూడా చాలా రెక్లెస్గా, చాలా ఎలా చెప్తున్నాడో చూడండి. ఆయన మాటలు చాలా చాలా కోపం తెప్పించేలాగా ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే తప్పులు సహజంగా మనుషులు ఒక నైజమే తప్పులు చేయడం. అయితే దేవునికి కూడా తెలుసు మనుషులు బలహీనులని. అందుకనే నిరంతరం కూడా దేవుని సహవాసంలో వారు ముందుకి కొనసాగాలని దేవుడు కూడా తెలియజేస్తున్నారు. ఒకవేళ లేకపోతే మీరు ఏమీ చేయలేరని కూడా దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఆయన తెలియజేస్తుంది ఏంట, మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే మనల్ని రూపించింది ఆయనే కనుక మన శక్తి మన సామర్థ్యం ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి బలహీనులం కనుక మనలో పాప నియమం అనేది ఒకటి ఉందని అపోస్తలుడు పౌలు గారు రోమపత్రిక 7వ అధ్యాయం 21 నుంచి 23లో అక్కడ చాలా విశ్లేషణగా మాట్లాడతాడు. కనుక ఇవన్నీ కూడా ఉన్నదని తెలిసే దేవుడు మనకి ఏం చెప్తున్నాడట, నాతో కలిసి సహవాసంలో ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. కనుక నిరంతరం కూడా మనం దేవుని సహవాసంలో ఉంటే మనం సత్క్రియలు చేయువారుగా ఉంటాము. అంతేకాదట మనల్ని పాపము ఏలదు. ఏముందట అక్కడ వాకిట్లో ఏముందట, పాపం ఉందట. ఆ పాపము ఈయన పట్ల ఎలా ఉందట, ఈ కయ్యేను పట్ల వాంఛ కలిగి ఉందట. పాపానికి ఏంటట, ఎప్పుడు కూడా మనుషులంటే చాలా ప్రీతి, చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనిషిని పట్టుకొని అలా నాశనం చేయాలనేది ఒక పాపముకు ప్రధాన లక్ష్యం. కనుక ఇక్కడ మనం చూస్తే కయ్యేను ఇంట ఏముందట, పాపం ఉంది. పాపం ఉంటున్నప్పుడు ఇక్కడ మనము ఒకవేళ పాపం ఉంటే, నీ ఇంటి వాకిట పాపం ఉంటే దాన్ని ఏం చేయాలట, మనము సహవాసంలోకి వెళ్తారా పాపంతో కలిసి? చేయలేము. ఎందుకంటే ఇక్కడ దేవుడు వాస్తవంగా ముందుగా మనం చదివితే నువ్వు బయటికి వెళ్ళొద్దు అని దేవుడు వార్నింగ్ ఇస్తాడు, చెప్తాడు కూడా. బయటికి వెళ్ళొద్దు అంటున్నప్పుడు కూడా ఆయన అది మించి వెళ్తాడు. అందుకని ఇక్కడ 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంటున్నాడు. కనుక మనం మాట వినకపోతే ఈ నష్టం ఎంత నష్టం అంటే, ఆ కాలంలో ఎప్పుడో ప్రధాన దూతల వరుసలో ఉంటున్నవాడు అభిషేకించబడిన కెరూబుగా పిలువబడుతున్న లూసిఫర్ సాతానుగా మారిపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? గర్వం అనేది సెకండరీ, కానీ మొదట ఆయన అవిధేయుడు బట్టి ఏమైపోయాడట, వద్దు అన్న పని చేయడాన్ని బట్టే ఆయన ఆ స్థానం పొందుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ కూడా మనం చూస్తే మొదటి యోహాను పత్రికలో కూడా 3:4లో కూడా మనం గమనిస్తే అక్కడ కూడా పాపానికి నిర్వచనం కూడా అక్కడ ఒక మాట మాట్లాడతాడు. ఏంటట, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట. పాపం వల్ల జీతము మరణము. కాబట్టి ఇక మనక ఆది దంపతులుగా పిలువబడుతున్న ఆదాము హవ్వ ఇరువురు కూడా వారు చేసినది మొదటి పాపం ఏంటట, ఆజ్ఞ అతిక్రమమే. అంటే వారు అవిధేయులుగా ఉండడాన్ని బట్టే పరిస్థితులు అంతా కూడా తారుమారైపోయాయి. ఈరోజు కూడా ఒకవేళ కానీ మీ ఇంటి పాపం ఉంటే మాత్రం మీరు ఆలోచించండి, అది నిన్ను ఎప్పటికైనా సరే కబలిస్తుందని. దాన్ని మీరు ఏం చేయాలట, సంపూర్ణంగా దాన్ని నిర్మూలించాలి. ఎందుకంటే దానివల్ల పరివసనాలు, దాని జీతం ఏంటంటే రోమపత్రిక 6వ అధ్యాయం 23లో పాపము వలన వచ్చి జీతము మరణమే, అంతే. ఇంక వేరేది ఏమీ లేదు. మీకు ప్రతిఫలం ఏది ఇంక వేరేది ఉండదు. మేము మరణానికి తీసుకొని వెళ్ళేది. కనుక ఖచ్చితంగా దాన్ని మనం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ ఆ పాపానికి ఒక ప్రత్యామ్నాయం ఏదన్నా ఉందంటే ఆ కాలంలో కూడా ఒకసారి మనం గమనిస్తే నిర్గమకాండంలో 12వ అధ్యాయం చూస్తే 13 చూడండి. 12:13లో మీరున్న ఇంట్ల మీద, అది కాదు, మీరున్న ఇంట్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. రైట్. మనకి తెలుసు కదండి, ఇక్కడ మోషే కాలంలో ఆ ఐగుప్తులో ఉంటున్నప్పుడు మోషే మరి ఐగుప్తుల మీదకి 10 తెగుళ్ళు రప్పించడం, అందులో ఇదొకటి.
మరి ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకునే తర్వాత కాలంలో కూడా మరి ఇశ్రాయేలు ప్రజలుగా యూదులుగా పిలువబడుతున్న వారు నేటికి కూడా వారు ఒక పండగను ఆచరిస్తున్నారు. దీన్ని ఏమంటారండి? ఇది పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే పస్కా పండగ. అదే మొదటి పండగ అదేనండి. యూదులు ఆచరించిన 7 పండుగలు ఏంటి? యవనస్తులు ఎందుకు చాలామంది ఎత్తపడ్డారు ఈరోజు? మౌనిక రాలేదు, ఇంకెవరు రాలేదమ్మా చాలామంది. గట్టిగా మా జ్యోతి ఏమైపోయారు వీళ్ళంతానా? రైట్, మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళని చెప్పాలి కదా. యూదులు ఆచరించిన 7 పండుగలు ఏంటండి? గట్టిగా అన్నిటి మీద మనకి ఇది ఉండాలి కదండి. ఏదో అక్కడొక రాయి ఎక్కడొక రాయి వేయకూడదు, వేస్తే 7 రాయలు వేయాలి అంతే. ఇవన్నీ ఎప్పుడో చెప్పేసినవే అన్నీ. ఇప్పుడు పెద్దవాళ్ళ సంగతి వదిలేను, పాపం వాళ్ళు రాలేరు, నేర్చుకోలేకపోతున్నారు. కానీ యవనస్తులకు ప్రత్యేకంగా ఒక తరగతులు విధిస్తున్నాం కదా. అట్లీస్ట్ నెలకు ఒకసారైనా జరుగుతుంది ఖచ్చితంగా. ఇవన్నీ జరిగినవి. ఆనంద్ చెప్పగలవమ్మా? 7 పండుగలు మర్చిపోవా? ఎలాగైతే అలాగా. ఎవరు ఇక్కడ కింద ఉన్నది నా పక్కన? సునందా గుర్తున్నాయమ్మా? ఏంటమ్మా ఎలాగా? పులిని రొట్టెల పండగ, ప్రథమ ఫలముల పండగ, పెంతుకోస్తు పండగ, శృంగధ్వనుల పండగ, ఇంకా ప్రాయశ్చిత్తార్థ పండగ, గుడారాల పండగ, లేకపోతే పర్ణశాలల పండగ. ఎలా మర్చిపోతారా ఇవన్నీ? ఇవన్నీ చెప్పినవే కదా. మీకు మళ్ళీ దీని గురించి డిస్క్రిప్షన్ అంతా కూడా, దానికి లింకులు, సందర్భాలు, ఆ బొమ్మలు అన్నీ వేసి కూడా చూపిస్తున్నా కూడా ఎలాగుంటే ఎలాగా, ఎన్ని పాతవే. కనుక ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే పాస్ ఓవర్ అంటే పస్కా పండగ. అంటే ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలుగా ఉంటున్నారో వారి ఇంట్లో ఏంటట, వారి యొక్క గుమ్మాల మీద ఏం చేయాలట? హిస్సోపుతో ముంచినాక కొమ్మతో ఏం చేయాలంటే ఇక గొర్రె పిల్ల రక్తాన్ని ఏంటంటే సిలువ ఆకారంలో ఎవరైతే వేస్తారో ఈ యొక్క మరణ దూత సంహారకునిగా ఏం చేస్తారట, అది చూసి గుర్తున్న ఇల్లు మీద ఏం చేస్తారట, దాటి వెళ్ళిపోవడమే పస్కా. కనుక అంతటా కూడా లేకపోతే ఎవరి ఇళ్ళ మీద ఈ యొక్క గుర్తు లేదో వారింట్లో ప్రథమ సంతానం ఏంటంటే తొలిచూలు కుమారుడు చనిపోతారు. అలాగే ఫరో కుమారుడు కూడా చనిపోయాడు. ఇవన్నీ కూడా అయిపోయినవే కదా. అంటే ఇక్కడ ఏంటంటే పాపానికి ప్రత్యామ్నాయం ఏంటి అంటే యేసు రక్తము. హల్లెలూయా, అంతేనండి. అదే కదా, అందుకనే కదా ఇక్కడ మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో కూడా దీని గురించి అదే కదా చెప్తున్నాడు. చదవాలి ఇవన్నీ కూడా, కంటతో వచ్చేది ఇవన్నీ కూడా. మొదటి యోహాను 1:9, పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎలా చేస్తాడు అంటే ఆ పై వచనాల్లో మనకు కనబడుతుంది. 1:7లో మనం చూస్తే అన్యోన్య సహవాసము కలిగి ఉంటున్నప్పుడట యేసు తన రక్తం ఏమట మన మీద ప్రోక్షించబడుతుంది. ఎప్పుడైతే ఆ రక్తం మన మీద ప్రోక్షించబడుతుందో అప్పుడు మనము సమస్త దోషముల నుండి, అనీతి నుండి ఏం చేస్తాడట, మనల్ని పవిత్రులుగా చేస్తుందట. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప రక్తము ఇక్కడ మనకేంటట, పాపానికి ప్రత్యామ్నాయం అంటే యేసు రక్తము తప్ప మరేది కాదు. కాబట్టి ఇక్కడ నీ ఇంటి వాకిట పాపం ఉంటే గుర్తుపెట్టుకోండి, దానికి ప్రత్యామ్నాయంగా యేసు రక్తము కూడా ప్రోక్షించబడాలి. హల్లెలూయా. కనుక అందుకని చూడండి, నిజంగా దేవునందు భయభక్తులు కలిగి ఉంటే అసలు ఈ యొక్క స్థితి మనకి రాదు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, కీర్తనలో 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే చూడండి, అక్కడ భయమునంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. కదండి, ఎంతమంది చేస్తారు నిజంగా? ఈ పడకల మీద ఉంటుండగానే దేవుని ధ్యానం చేస్తున్నారు. 2 చేతులు 3 అంటే ఇది అర్థం అవడానికి కొంత టైం పడుతుంది అనమాట మీకు కదా. మెల్లిగా అర్థమవుతుంది, తక్కువని ఎక్కదు మీకు, అది ప్రాబ్లం. అందుకు అలాగెత్తారు. ఇదేంటట, ఇక్కడ భయము నుండి పాపము చేయకుండా మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఓరకుండుడి.
మీరు లేవక ముందే ఏం చేయాలట, మీ పడకల మీద ఉంటుండగానే మీరు ఇది ఒక అలవాటు చేసుకోండి. ఒకవేళ ఇప్పటివరకు చేయకపోతే ఇది అలవాటు చేసుకోండి, అది మీకు మంచిది, మేలు. హల్లెలూయా. కనుక ఇక్కడ మీరు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే కయ్యేని ఇంటి వాకిట ఏముందట, పాపము పొంచి ఉంది. కనుక మీ ఇంటి వాకిట ఏముందో మీరు గ్రహించాలి, తెలుసుకోవాలి. ఒకవేళ అది కూడా పాపం అయితే మాత్రం దాన్ని ఏం చేయాలంటే సమూలంగా మనం నిర్మూలన చేయాలి యేసు రక్తముతో. యేసు రక్తం ఊరకనే రాదు, నోటితో చెబితే రాదు. అన్యోన్య సహవాసములో ఉంటున్నప్పుడే ఆయన రక్తము మన మీద ప్రోక్షించబడుతుందని దేవునికి లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం నిద్ర వచ్చేస్తుంది అప్పుడే అయిపోయిందా బ్యాటరీ? ఇప్పుడే కదా మొదలెట్టాం. సరే, రెండోది కూడా చూద్దాం. ఇంకా అపోస్తుల కార్యం 12వ అధ్యాయము తీసే నెక్స్ట్. అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు ఒకసారి చదివి పెట్టండి అమ్మా. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. రైట్, మనకి ఈ సందర్భం తెలుసు కదండి. మరి ఆదిమ క్రైస్తవ సంఘంగా మరి అపోస్తులు అనబడిన వారు మరి చాలా కష్టంతో వారు అప్పట్లో మీరు గమనించండి, మరి రోమా ప్రభుత్వం ఉంటున్న కాలంలో మరి శిష్యులుగా వీళ్ళు చాలా ఉధృతంగా మరి చాలా గొప్ప సేవ చేశారు. ఆ సేవ కూడా అతి కష్టం, అనేకమైన కాంక్షల మధ్యలో ప్రతికూల పరిస్థితుల్లో వీరు చేశారు. అక్కడ మనలాగా అంత స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవడానికి అవకాశం లేదు. గవర్నమెంట్లో అన్నీ కూడా రెస్ట్రిక్టెడ్ అనమాట. అంటే అసలు పేతురు ఎందుకు జైలుకి వెళ్ళాడు? ఆయన జైల్లో ఉన్నాడు. ఇప్పుడు పేతురు ఎందుకు జైల్లో ఉన్నాడు? కారణం ఏంటి? ఈ సువార్త చేయడం అనేది నిషిద్ధం. సువార్త అనేది చాలా భయంకరమైన అఫెన్స్ అప్పట్లో. కనుక అది పెద్ద నేరంగా పరిగణించేవారు. కనుక ఈ యొక్క దైవజనులుగా పిలువబడుతున్న వారందరూ కూడా ఎవరైనా సరే 2 మాటలు చెప్పినా సరే లోపలేస్తారు, కఠినమైన శిక్షలు అమలు చేస్తారు. అలాంటి సందర్భంలో పేతురు కూడా పాపాన్ని చెరసాల్లో వేశారు. ఆయన కూడా చూస్తే అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుట వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అక్కడ చెప్తుందా రోదే, ఆ చిన్న పిల్ల. అయితే ఇక్కడ మరి ఎవరింట్లోని ఇక్కడ అప్పట్లో ఏంటంటే ఇలాగ మనకి ఒక సంఘంగా ఒక చర్చ్ తీసుకొని ఒక స్థలానికి దాని కొరకు కేటాయించి అలాగా అప్పట్లో అంతగా లేవు. ఇళ్ళల్లోనే ఏంటంటే ఒక కాటేజ్ ప్రేయర్స్ లాగా జరిగేవన్నట. కుటుంబాలన్నీ కూడా ఒక ఇంట్లో కలుసుకోవడం, వాళ్ళందరూ కూడా ఆరాధన చేసుకోవడం అనమాట. అలాంటి సమయంలో మరియా అనే ఒక ఆమె ఇంట్లోని ఒక కూడికి జరుగుతుంది. వీరందరూ కూడా సంఘం అంతా కూడా అత్యాసక్తితో ఏం చేస్తారట, పేతురు కొరకు తన నాయకుడు కొరకు ఏం చేస్తారట, వారు అంగలారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ఆయన్ని జైల్లో వేశారు కాబట్టి ఆయన కొరకు వీళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ యొక్క మేరీ అనాక ఒక స్త్రీ ఇంట్లో వారందరూ కూడా ఉన్నారు. అయితే ఈయన్ని జైల్లో వేశారు కదా, ఈ పేతురు అనే దైవజనుడు అపోస్తులకు పిలువబడుతున్న వ్యక్తిని ఆయనకి కాపలాదారులుగా ఎంతమందిని పెట్టారు తెలుసా? ప్రత్యేకించి ఆ రోజుల్లో 16 మందిని ఏంటట ఈ యొక్క సైనికుల్ని కాపలా ఉంచారు, ఈ పేతురు గారు బయటకు రాకుండా. కానీ అద్భుతంగా వాస్తవంగా జైల్లో ఉంటున్న వాడికి ఎలా ఉంటుందండి? దిగులుగా ఉంటుంది, తర్వాత ఇంకెలా ఉంటుందట, బాధ ఉంటుంది. ఎందుకంటే స్వేచ్ఛ లేదు కాబట్టి, తన కుటుంబాన్ని కలుసుకోలేడు కాబట్టి, ఇంకా అన్నీ కూడా తనకి అసౌకర్యంగా ఉంటుంది. అండి సౌకర్యాలు ఉంటాయా జైల్లో ఉన్నవారికి? ఇబ్బందులే కదా. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎవరు కూడా సరిగా తిండి ఉండకపోవచ్చు, నిద్ర పట్టకపోవచ్చు, ఇలాంటి యొక్క పరిణామాల్లో ఉంటే ఇక్కడ పేతురు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నాడట అండి. జైల్లోని సంఖ్యలు కాలికి చేతులు వేసినప్పటికీ కూడా హ్యాపీ పడుకున్నాడు. ఎలా నిద్ర వస్తుందో వాళ్ళకే ఆశ్చర్యం. వాళ్ళు ప్రతిసారి వెళ్ళి ఈ యొక్క 16 మందిలో కూడా అందరూ కూడా చెక్ చేస్తూనే ఉన్నారట, రూమ్లో ఉన్నాడా లేదా అన్నీ కూడా చూస్తున్నారట. ఎవరు? ఈ పేతుర్ని సైనికులు గమనిస్తున్నారు. కానీ ఈ సంఘం అంతా కూడా ఆ మరి ఇంట్లో వారు ప్రార్థనలు నిర్వహిస్తున్నప్పుడు మరి దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటో తెలుసా? మరి దూతను దేవుడు పంపించి ఏం చేశారట, ఆ పేతురు సంఖ్యలని ఓపెన్ చేయించాడు. అంతేకాదట, ఆ జైలు ఆ డోర్ని ఓపెన్ చేసి వెలుపున రాజమార్గంలాగా దేవుడు ఏం చేశారట, చక్కగా ఆయనకి పంపించేశారట. మరి మిగతా వాళ్ళందరికీ
అక్కడ ఏం అద్భుతం దేవుడు చేశాడు ఏంటంటే వాళ్ళందరూ కూడా మరి సైనికులు కళ్ళు కనబడలేదేమో, దేవుడు అలా చేసాడు వాళ్ళందరూ కూడా. ఆయనకి అందరికి ఆశ్చర్యం. ఆ రోజు రాత్రి ఆయన నేరుగా ఎక్కడికి వెళ్తాడు? సాధారణంగా మీరన్నా కూడా అలాంటి సందర్భంలో ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఇంటికి వెళ్ళాలి కదా. మీరు ఇంటికి వెళ్ళలేదు. అక్కడ పేతురు ఎక్కడికి వెళ్ళాడట? వారి సంఘస్థులందరూ కూడా ఒక చోట కూడి ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ ఇంటికి వెళ్ళాడట. మరీ ఇంటికి వెళ్ళాడు ఈయన. మరీ ఇంటికి వెళ్ళి బయట తలుపు తడుతున్నాడు. తలుపు తడుతుంటే వాళ్ళందరూ కూడా లోపల భయం భయం. ఎందుకు తెలుసా? ఆ రోజుల్లో ఈ సువార్త ఇలాంటి ప్రార్థనలు నిషిద్ధం కాబట్టి ఎవరు ఇంట్లో ఒకవేళ జరిగినా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే సైనికులకు తెలిసిపోయి వాళ్ళు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేద్దామని అనుకుంటున్నారేమోనని లోపల ఉంటున్న వారు భయంతో తలుపు తీయలే. కానీ వాస్తవంగా ఏమైందట? చిన్న పిల్ల వచ్చిందట, తలుపు కొడుతుంది. బయట పేతురు తలుపు కొడుతుంటే ఆ రోదే అని ఒక చిన్నపిల్ల. ఆ రోదే అంటే రోజ్ ఫ్లవర్ అని అర్థం, గులాబీ పువ్వు అటండి. మరి అంత అందంగా ఉంటుంది. మరి ఆ చిన్నపిల్ల కూడా తనకు 12 సంవత్సరాలు ఉండొచ్చు. మరి బైబిల్లో స్కాలర్స్ చెప్పిన విషయాల ప్రకారంగా నేను తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, మరి ఆ చిన్నపిల్ల ఎంత ధైర్యవంతురాలు. తర్వాత సంఘస్థులు ఎవరు కూడా ఆయన యొక్క స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారు, కానీ ఈ యొక్క చిన్న పిల్లనకు రోదే మాత్రం ఏం చేసిందట? గుర్తుపట్టింది. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ కూడా ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ వారికి పేతురు గారు బయటికి రిలీజ్ అవుతారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమే. అందుకని అంత కట్టుదిట్టంగా ఆయన అలా లోపల పెట్టారు కదా, ఎలా వస్తాడు అని చెప్పి. కానీ ఆ మాట ఆయన బయట నుంచి మాట్లాడి తలుపు కొట్టినప్పుడు ఆ స్వరాన్ని గుర్తుపట్టి ఈయన ఖచ్చితంగా పేతురే అని లోపలికి వెళ్ళి ఆయన పేతురు అని చెబుతున్నప్పటికీ కూడా వారు నమ్మట్లే. ఎలా వస్తాడు? ఎందుకంటే జైల్లో ఉన్నాడు కదా అని. అంటే తినకున్నాక విశ్వాసం చాలా గొప్పది. వాకిటి ఎవరున్నారట? ఆ బయట పేతురు గారు వచ్చి తలుపు కొడుతున్నారు. తర్వాత తీయడం, వెంటనే లోపలికి వెళ్ళి చెప్పింది, వెంటనే తలుపు తీసింది. చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకున్నారండి. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన చెప్పాడు ఎలా జరిగింది, యొక్క అద్భుతం ఎలా జరిగింది, దేవుడు తన్ని ఎలా విడిపించాడు, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అయితే నేను అనే ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఇక్కడ మరి ఇంట దైవ సేవకుడైన అపోస్తులుడిగా పిలువబడుతున్న పేతురు ఉన్నాడండి. ఆ ఇంటికి ఎంత ఆశీర్వాదం కదా. అయితే నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ ఇంట ఎవరున్నారు? మీ ఇంటి వాకిట ఎవరు నుంచున్నారు? ఒకవేళ దైవజనుడు ఉంటే ఎంతో ఆశీర్వాదించబడిన కుటుంబంగా అవుతుంది అది. కనుక ఇక్కడ మరియ చాలా సంతోషించింది. మరి ఆ పేతురు గారిని రిసీవ్ చేసుకున్నారు, లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ప్రార్థన కొనసాగించారు. మరి ఉదయానికి చూస్తే మరలా ఆ సైనికులందరూ కూడా చూస్తే, ఇదేంటి రాత్రి నువ్వు జైల్లో ఉన్నావు, ఉదయం చూస్తే బయట ఉన్నావు, ఎలా సాధ్యం అని చెప్పి మళ్ళీ అక్కడ ఒక పెద్ద మెస్సు. కానీ ఇక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆ మరి ఇంట్లో తర్వాత కాలంలో కూడా మనం గమనిస్తే ఎంతో ఆశీర్వదించబడిందట ఆమె యొక్క గృహం. అంటే ఇక్కడ మొదట చూస్తే కయ్యేని ఇంటి వాకిట ఏముందండి? పాపం ఉంది. వాడి పరిస్థితి శాపగ్రస్తుడైపోయాడు కదా. కానీ ఇక్కడ మరి ఇంటి దగ్గర ఎవరున్నారట? పేతురు అనే దైవజనుడు వాకిట ఉండడం బట్టి ఆ గృహానికి ఆశీర్వాదం. సో మీ ఇంట ఏముంది? మీరే చెప్పాలి. ఓకే, 3 చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. రైట్. ఏంటట? ఈ సందర్భం మనకు తెలిసిందే. ఎవరండి ఇక్కడ ఈ సందర్భంలో ఎవరు కనబడుతున్నారు? ఎవరు లేరండి ఇక్కడ? ఎవరు? గట్టిగా. అబ్రహాం. అదే మీరు చెప్పింది కరెక్టే, కానీ నాకు వినబాలే. అబ్రహామే కదండి. ఇక్కడ అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వచ్చి వంగి సాష్టాంగ పడిపోతాడు అనమాట. అంటే ఇక్కడ సింధూర్ వనంలో, హెబ్రోను స్థలంలో, ఈ యొక్క సింధూర్ వనంలో అక్కడ జరిగిన సందర్భం. అక్కడ వాకిట ఎవరున్నారట? 3 మనుషులు. దేవుడే అక్కడికి వచ్చినట్టు మనకు అక్కడ కనబడుతుంది. అయితే ఆ సందర్భం, దీని గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నామండి. గుర్తుందా లేదో మీకు? ఆ పరిస్థితిలో అబ్రహాము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఎందుకంటే ఫుల్గా ఏంటంటే కుటుంబ సమస్యలతో ఆయన ఉన్నాడు. తన భార్యతో వివాదంలో ఉన్నాడు. తన యొక్క హాగర్ని ఏం చేశారు? ఇంకొక భార్యని హాగర్ని
పంపించేసిన సందర్భం ఇవన్నీ అప్పట్లోనే, అలాంటి సందర్భంలోనే వాళ్ళ ఇంటికి దర్శించడం. ఇప్పుడు మీకు మూడ్ బాగాలేదనుకోండి, మీకు సమాధానం లేదనుకోండి, అలాంటి సమాధానాలు ఇంట్లో బాగా గందరగోళంగా ఉంటున్నప్పుడు మీ ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే ఏం చేస్తారు? సంతోషంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? ఏం చేస్తారో మీకే తెలుసు కదా. కానీ ఈయన ఏం చేశాడట, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాడు, ఆతిథ్యం ఇచ్చాడు, సత్క్రియలు చేశారట. అబ్రహాము ఎంత చక్కగా ఆతిథ్యం ఇచ్చాడంటే మరి చక్కగా ఒక గొర్రెని కొయించాడు, చాలా చక్కగా అంతా కూడా వండించి వాళ్ళకి పెడుతున్నప్పుడు కూడా ఆయన సమస్య ఇక్కడ చెప్పుకోకుండా ఆయన చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి బయట నుంచి ఉన్నాడట వాళ్ళకి ఆహారం వడ్డించి అంత చేస్తున్నప్పుడు కూడా. అంటే ఇక్కడ నేనేంటంటే చెప్పేది, అబ్రహాము ఇంట వాకిట్లో ఏముందట, సత్క్రియలు ఉన్నాయి. ఆయన ఇందాక నేను చెబుతున్నది, సత్క్రియలు ఉంటే నువ్వు తలెత్తుకోవా? మంచి పని చేస్తే నువ్వు ఎప్పుడు తలదించుకుంటావా? కాదు కదా. మంచి పనులు చేసినప్పుడు ఎప్పుడన్నా సరే తలెత్తుకుంటారు, చాలా చక్కగా ధైర్యంగా సంతోషంగా మీరు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఆయన ఎంట వాకిట సత్క్రియలు ఉన్నాయి. అబ్రహాం ఏం చేశారంటే మంచి పనులు వారికి చేస్తున్నారు. కనుక ఈ సత్క్రియల గురించి అందుకే నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు కూడా బైబిల్ చెప్పినంత రీతిలో ఏ రీతిలో చేయాలి, ఎంత చేయాలి అనేది ఇదే అంత క్లారిటీ. బైబిలే విస్తారంగా మాట్లాడింది సత్క్రియల గురించి. అయితే మీరు కూడా అడపాదడపా చేస్తూ ఉంటారు కదండి. చేస్తారా గట్టిగా? నేను అడుగుతున్నది అర్థమవుతుందా? మిగతా వాళ్ళందరూ ధ్యానంలో ఉన్నారు. ఎక్కడికో వెళ్ళిపోయిందండి ప్రాణం కదా. తిరిగి వస్తుంది అంటారా? రాదు. చూసుకోండి. రాకపోతే ఏమవుతుంది తెలుసా? మొదటి దశలోనిక పత్రిక 5:23 ఏమో తెలుసా? ప్రాణాత్మ శరీరంలో అన్నాడు. ఆ మూడిటిని కలిసి పట్టుకునేది ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథం 12 మీరు చదవాలి. అక్కడ వెండి తాడు ఒకటి ఉంటుంది, సిల్వర్ కార్డ్ అంటారు. తెలుసా? ఏమీ తెలియదు మనకి, అంతే. అలాగే ఉండండి. ప్రాణాత్మ శరీరం అనండి గట్టిగా. అయితే ఇప్పుడు మనకి ఏం కనబడుతుంది? శరీరమేనా? ఆ మిగతా రెండు ఎందుకు మిస్సింగ్ ఉన్నాయి? అవి లోపల ఉన్నాయి కదా. అయితే ప్రాణము వేరు, ఆత్మ వేరు. గ్రహించండి. శరీరం మనకి ఎలాగా తెలుసు, మన అనుభూతి పొందుతున్నాం, మనకి కనబడుతుంది, ఇతరులకి కూడా కనబడుతుంది. కనబడినవి రెండు లోపల ఉంటాయి. వాటి గురించి కొరింథీలో చాలా విస్తారంగా చక్కగా మరి అపోస్తలుడు పౌలు గారు ఈ మర్మయుక్తమైన మాటలన్నీ కూడా పౌలు గారు చెప్పారు. సొలొమోను కూడా చాలా చక్కగా వివరిస్తారు వీటి గురించి. కనుక ఈ ప్రాణం ఏం చేస్తుంది తెలుసా? ఈ ప్రాణం ఏం చేస్తుందంటే లోపల ఈ శరీరాన్ని ఒక చేత్తోనట, అలాగే ఈ ఆత్మని ఒక చేత్తో, రెండు చేతులతోని పట్టుకుంటుందట. ఇలా పట్టుకొని ఉంటుంది. అయితే ఇందులో ఒక అద్భుతం, ఒక బ్యూటీ ఏంటంటే ఆత్మకున్నాక విధానం, ఆత్మకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే అది సాగుతుందట. ఇలా సాగుతుందట. ఎంత సాగుతుందంటే ఇక్కడి నుంచి వేరే దేశానికి కూడా వెళ్ళే అంత. అందుకనే ఇక్కడ మీరు 2 రాజుల గ్రంథంలో మీరు కానీ చూస్తే అక్కడ ఎలీషా మాట్లాడతాడు, నాతో నీ ఆత్మ రాలేదా అంటాడు. ఎవరితోని? గెహజీతో మాట్లాడతాడు. అలాగే ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి మీరు గమనిస్తే. సాధుర్ సుందర్ సింగ్ అనే ఒక పంజాబ్ దేశానికి చెందిన ఒక మాంక్ మిషనరీ, ఆయన కూడా ఆయన పుస్తక రచనలో కూడా మీరు చూస్తే ఆయన అనేక సార్లు ఏంటట అలాగా తన ఆత్మ సంచారం చేస్తూ, అలాగే కైలాష్ మహర్షి అని ఒక అతను, ఆయన ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా మీరు కానీ చదవగలిగితే చాలా దైవజనులు కూడా మాట్లాడతారు ఏంటంటే వారి ఆత్మ అంతా కూడా సంచారం చేసి వచ్చింది అంటారు. అది ఎలాగ సాధ్యం అంటే ఇలా సాధ్యం అంటే అది సాధ్యపడుతుంది. కానీ ప్రాణం వెళ్ళదు, ఆత్మే వెళ్తుంది. అయితే దానికి సాగే గుణం ఎంతవరకు ఉందంటే అంతవరకే పరిమితులు కలిగి ఉంటుంది. అందుకనే కదా ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు కూడా 2 కొరింథీ పత్రిక 12:1-2 కూడా చూస్తే, నేను 3 ఆకాశమునకి ఎక్కిపోయాను, అది ప్రాణముతోనా లేదా శరీరముతోనా ఆత్మరూపులో వెళ్ళానా నాకే తెలియదు అని ఒక మాట స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన పరలోకపు యాత్రికుడిగా పేరు పొందినవాడు అపోస్తలుడు పౌలు. అలాగ చాలామంది భక్తులు అధ్యయనం చేస్తే మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క ఆత్మకి సాగే గుణం ఉంది కాబట్టి ఆత్మ ఎంతకన్నా తిరిగి మళ్ళా వస్తుంది. అయితే
ఎంతవరకు అంటే ఇది పట్టుకొని ఉన్నంత వరకు, అంటే ఈ ప్రాణమే ప్రధాన పాత్ర ఈ శరీరానికి, ఈ ఆత్మకి మధ్య వ్యక్తిగా ఉంటూ రెండిటిని ఇలా రెండిట్లు పట్టుకుంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణము వదిలేసిందో, ఈ యొక్క శరీరాన్ని ఎలా పట్టుకొని ఉంటుంది, అలాగే ఈ యొక్క ఆత్మని కూడా ఈ ప్రాణమే పట్టుకొని ఉంటుంది. ఎప్పుడైతే వదిలేస్తుందో ఆత్మ బయటికి వెళ్ళిపోద్ది, ప్రాణము బయటికి వెళ్ళిపోద్ది. అప్పుడు మిగిలేది ఏంటి? శరీరమే మిగులుతుంది. అందుకనే ఇక్కడ చనిపోయిన వ్యక్తుల దగ్గరికి ఎవరైనా వెళ్తే మీరు చూస్తే ఇప్పుడే ప్రాణం పోయిందండి అంటారు, అవునా? అంతేగాని ఇప్పుడే ఆత్మ వెళ్ళిపోయింది అనరు, అలా అనరు కదా. అంతే. అంటే ఇక్కడ దానికి వివరణ చెప్తున్నాడు. మీరు 12వ అధ్యాయం చదువుకోండి, చాలా చక్కగా దాని గురించి మాట్లాడతాడు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు ఆలోచిస్తే వారు ఏం చేస్తారట, వారు కలిసి ఆ 3 కూడా మనిషిలో ఉంటున్నప్పుడే వాడు సజీవుడిగా ఉంటాడు. ప్రాణము, శరీరము, ఆత్మ 3 కలిసి ఉంటేనే. అది కూడా నేను మీకు వివరణ చాలా సందర్భాల్లో చెప్పాను. ఎందుకు మనల్ని కూడా అలాగే చేయాలంటే ఆయన కూడా త్రియేక దేవునిగా ఆయన పేరు పొందిన వాడు కనుక, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు కనుక ఆయనలో నుంచి తీయబడిన మనము కూడా అదే స్వరూపములో ఆ ఎలిమెంట్స్తోనే దేవుడు చేశాడు. ప్రాణము, శరీరము, ఆత్మ మనిషికి. సో జంతువులకి ఇంకా ఆత్మలు ఉండవు. కానీ ఈ రోజుల్లో కొంతమంది బోధకులు చాలా పబ్లిక్గా కొన్ని వీడియోస్ కానీ బయట కానీ చెబుతున్నారు ఏంటంటే ఏంటట, ఈ యొక్క జంతువులకి కూడా ఆత్మ ఉంటుందట. అంటే ఈ పాటికి కొన్ని కోట్ల జంతువులు తినేశారు మనుషులు కదా. పక్షుల్ని, జంతువుల్ని తినేసి అన్నిటికీ ఆత్మల్ని ఎక్కడికి వెళ్తాయి? ఎందుకు వాటికి ఆత్మ? కొంచెం కామన్ సెన్స్ వాడితే అర్థమవుతుంది. కనుక దేవుడు చేయలేదు, దేవుడు తన స్వరూపములో చేసిన వారికే ఆత్మ ఉన్నది అంటున్నప్పుడు అది కేవలం మనుషులకే పరిమితం, మనుషులకే తప్ప ఇంకెవరికి కూడా లేదు. అది అలాంటి ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు మనకే చేశాడు. కనుక ఇక్కడ ఇందాక చెప్తున్నాను, అందుకనే ఎక్కడికో వెళ్ళిపోయారు అంటున్నారు, మళ్ళీ తిరిగి రారు, మీరు కట్ అయిపోద్ది చూసుకోండి. అప్పుడు ఏమవుతారట? అంతే, ప్రాణం పోయినట్టే. కనుక అటు ఇటు వెళ్ళకండి. ఇక్కడ దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ఇక్కడే ఏం చేయాలట? మీ ప్రాణాత్మ శరీరములతో దేవుని వాక్యాన్ని గట్టిగా వడిసి పట్టుకోండి. హల్లెలూయా. ఈ అబ్రహాం విషయానికి వస్తే ఏంటట, సత్క్రియలు చేసే విషయంలో ఎంతో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా వచ్చిన వారికి సత్క్రియ చేసి చూపించాడు. దేవుని యొక్క దయ పొందిన వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. అందుకని ఇక్కడ తీతు పత్రికలో దేవుడు తెలియజేస్తాడు, సత్క్రియలు ఎలా చేయాలో చెప్తున్నాడు. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి కానీ కనుక ఇక్కడ ఏంటంట, శ్రద్ధగా చేయాలి అనండి. శ్రద్ధగా చేయాలని దేవుడు కావాల్సింది ఏంటో తెలుసా? మీరు ఏ పని చేసినా కూడా శ్రద్ధగా చేయండి. ఓకే. ఆ సత్క్రియల విషయంలో కూడా ఏదో నామకే మస్తుగా చేస్తే దానివల్ల ఉపయోగం లేదండి. అందుకనే దేవుడు ఏంటంట, ఏం చేసినా సరే సంపూర్ణంగా చేయమంటాడు, కేర్ఫుల్గా చేయమంటాడు, శ్రద్ధగా చేయాలట. అంటే సత్క్రియలు చేసే విషయంలో కూడా దేవుడు చెప్తున్నాడు, బైబిల్లో మాత్రమే చెప్తుంది ఇలాగా, శ్రద్ధగా చేయాలట. దేవుని పని చేసినప్పుడు కూడా శ్రద్ధగా చేయాలి. ఒకవేళ శ్రద్ధగా చేయకపోతే ఏమవుతుందండి అంటే, చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. అక్కడ లేదమ్మా, చదువు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. చూసారా? చాలమ్మా. కనుక ఇక్కడ దేవుడే కొన్ని చెప్తున్నాడు, సత్క్రియలు చేయాలని దేవుడే చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నప్పుడు అది ఎలా చేయాలో కూడా తీతుకు చెప్పాడు. ఎలాగట? శ్రద్ధగా చేయాలట. ఒకవేళ శ్రద్ధగా చేయకపోతే ఏమవుతుందో కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే శాపగ్రస్తుడైపోతాడట. కనుక ఏదో చేయాలని ఏదో చేసి ఏదో తెచ్చుకోకండి. దయచేసి శ్రద్ధగా చేయండి. మీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండండి, మీరు దీవించబడతారు. హల్లెలూయా. కానీ ఇక్కడ అబ్రహాం ఆ విషయంలో ఏ డోకా లేదండి. తన ఏంట వాకిట ఏముందట? సత్క్రియలు ఉన్నాయి. వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన స్థితిగతులు ఎలాగున్నప్పటికీ కూడా ఆయనకి పరిస్థితులు ఏమీ కూడా అనుకూలించలేదు. ఇంట్లో, కుటుంబంలో ఎన్నో కలతలు, ఇబ్బందులు, అశాంతి అయినప్పటికీ కూడా చాలా చక్కగా వారిని ఆతిథ్యం ఇచ్చాడు, చక్కగా పంపించగలిగాడు.
కనుక అబ్రహాం ఇంటి వాకిట ఏముందట? సత్క్రియలు ఉన్నాయి. కాబట్టి మరలా నా ప్రశ్న, మీ ఇంటి వాకిట ఏముంది? ఏముంది? మీరే ఆలోచించుకోవాలి. ఇంకా మనం త్వరగా మనం మాట్లాడుకుందాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 33, 34 వచనాలు. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడియుండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. రైట్. ఏంటండి ఈ సందర్భం? మనకు తెలుసు కదా. మరి అపోస్తులు అన్నాక పేతురు గారి ఒక అత్తగారి ఇంట్లో జరిగిన సందర్భం. అత్తగారు ఏమైపోయారట? చెప్పాలమ్మా, ఏమయ్యారు? బాలేదా? అత్తగారికి ఏమైంది? జ్వరం. మరి ఏం చేశారట? అక్కడ యేసు ప్రభు వారు అక్కడికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఏంటట? ఆవిడ్ని స్వస్థపరిచారు. స్వస్థపరచగానే అక్కడ ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు మామూలుగా ఎవరన్నా కొంచెం పేరు పొందిన వ్యక్తి ఎవరన్నా ఇంటిని దర్శించినప్పుడు ఏమవుతారట? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి గుమ్ముగూడిపోతారు, వచ్చేస్తారు అంతా కూడా, అందరూ కూడా. అలాగే ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ పేతురు అత్తను దర్శించి అక్కడ స్వస్థపరిచినప్పుడు జనాసందరం ఏమిట? ఫుల్గా ఇంటి నిండా జనాలే. ఆ వాకిటంతా నిండిపోయిందట. అందరూ కూడా జనాలు వచ్చేసారట. అక్కడ కూడా అక్కడికి వెళ్ళిన పని ఒకటి, కానీ చేసినవి చాలా. వెళ్ళింది ఆమెను దర్శించి ఆమెను స్వస్థపరచడానికి దేవుడు వెళ్తే అక్కడ అనేకులు వచ్చేసారట. అప్పుడు ఏం జరిగిందంటే అందులో కొంతమంది దురాత్మలతో పీడించబడుతున్న వారికి స్వస్థతలో వాళ్ళకి విడుదల జరిగిందే అంతా కూడా. అంటే ఇక్కడ పేతురు అత్త ఇంట వాకిట ఏముందట? స్వస్థతలో. హల్లెలూయా. అయితే ఇక్కడ కూడా మీరు గమనించండి, నీ ఇల్లే ఒక స్వస్థత గృహముగా మారునుగాక. కాబట్టి ఏంటట? మీరు అలా నిజంగా మీ ఇంటి వాకిట్లోనే అనేకులు స్వస్థపరచబడాలి, అనేకులకు సువార్త మీరు అందించేవారుగా ఉండాలంటే మీరు ఎంతగా ఉండాలి? మీరు అనునిత్యము కూడా దేవునితో సహవాసం ఉంటున్నప్పుడే ఇలాంటి కార్యములు జరుగుతాయి. అంతేగాని ఎప్పుడు కూడా అప్పుల బాధ, లేకపోతే ఎప్పుడు రోగాలు, రొస్టులు వీటితోనే కాదు కదా. అందుకే అంటున్నాను, గమనించాలి. మనం ఇల్లు ఎంత పటిష్టంగా ఉన్నదో దాని ఆవరణ కూడా అంతే ఉండాలి. అందుకనే మీరు గమనించండి, ఇక మోషే ధర్మశాస్త్రంలో మోషే ప్రత్యక్షపు గుడారంలో 3 ప్రదేశాల గురించి మాట్లాడతాడు కదా. మొదటిది ఏంటట? ఆవరణము కదా. రెండోది పరిశుద్ధ స్థలము. మూడోది అతి పరిశుద్ధ స్థలము. ఈ ఆవరణంలో జరిగిన తంతు ఏంటంటే అక్కడ గంగాలం ఉంటుంది. ఆ గంగాలంలో నీళ్లతో ఏం చేసుకున్నారట? వాళ్ళ కాళ్ళు ముందు శుభ్రం చేసుకోవాలి. అవునా కాదా? వారు శుభ్రపరచుకోవాలి. ఇవన్నీ కూడా చెప్పినవే, అన్నీ అయిపోయిన అంశాలే. మరి నాకు సమయం అయిపోద్ది అంతే ఇవన్నీ గురించి వివరిస్తే. కనుక ఇక్కడ ముందుగా ఏంటంటే ఆవరణం పరిశుద్ధంగా ఉండాలని తెలుసుకోండి. మరి నీ ఇంటి వాకిటి ఎలాగుందండి? కొంతమంది కూర్చోలేరు కూడా అక్కడికి. నీ ఇంటి బయట ఎవడు కూర్చోలేడు, అంత దరిద్రంగా ఉంటుంది, శుభ్రంగా ఉండదు. కానీ ఇక్కడ ఏమైందట? యేసు ప్రభు వారు ఈ యొక్క పేతురు అత్తను దర్శించినప్పుడు ఏమైందట? అక్కడ స్వస్థతలు జరిగిపోయాయి. జనాలందరూ కూడా వచ్చి అక్కడే పడ్డారు, వచ్చి అందరూ కూడా. కనుక ఈ దినము నుంచి కూడా నీ గృహము స్వస్థతల గృహముగా మారునుగాక. కనుక ఇది మనం గమనించాలి. ఇంకా సమయం నాకు లేదు కనుక త్వరగా నేను ముగిస్తాను. అయితే మనం ఈ యొక్క యాకోబు గురించి మనం మాట్లాడుతున్నాం కదా. యాకోబు ఎవరు? యేసు ప్రభు యొక్క సహోదరుడు గురించి. ఆయన గురించి ఒకసారి మనం మాట్లాడుకొని మనం ముగించేద్దాం. మనకు మూలవాక్యంలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నేను చెప్పాను కదా, నేను స్టార్టింగ్లో ఏం చెప్పాను అమ్మా, మళ్ళా ఇక్కడ ఎవరు నుంచున్నారో మనం మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూస్తే, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీదనొకడు సనగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారట? న్యాయాధిపతి ఎవరండి? మలాకీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ 4లో చూస్తే ఇక్కడ నీతిగల న్యాయాధిపతి, నీతి సూర్యుడిగా పిలువబడుతున్న న్యాయాధిపతి ఇక్కడ మనకి వాకిటిలో ఉండబోతున్నాడు. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భం వచ్చినప్పటికీ సంఘము సంపూర్ణముగా నిర్మాణం జరిగిపోద్ది. నిర్మాణం జరిగిపోయి తీసుకొని వెళ్ళే సందర్భం ఇది. అంటే ర్యాప్చర్ అంటే ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉంటున్న సందర్భం ఇది. మళ్ళా చదవండి, చూడండి. సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకరు సనగకూడదు. ఎందుకు సనగొద్దు అంటున్నాడు?
అలాంటివేవి ఇక్కడ కుదరవు. ఇక్కడ దేవునితో కలిసి ప్రయాణం చేసి దేవునితో వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటున్నప్పుడు ఎవ్రీ వన్ షుడ్ బి పర్ఫెక్ట్. ఎలాగట? ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5 చూస్తే క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలంటే లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ అంటారు. అంటే క్రీస్తు స్వరూపంలోకి సంపూర్ణంగా మనం మలచబడినప్పుడే సంఘము నిర్మాణము కంప్లీట్ అయిపోతుంది. ఆ సంఘ నిర్మాణం కంప్లీట్ అయిపోయినప్పుడు దేవుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోవడానికే వాకిట నిల్చున్నాడు. ఎందుకంటే నీకు తీర్పు తీర్చడానికి న్యాయాధిపతి వాకిట నిల్చున్నాడంటే అంతా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. మనకి ఇక్కడ ప్రకటన గ్రంథంలో కనబడుతున్న 7 సంవత్సరాల శ్రమకాలంలో ఈ మొదటి 3.5 సంవత్సరాలు లాస్ట్ పీరియడ్ ఇది. కనుక గుర్తుపెట్టుకోండి, తీసుకొని వెళ్ళిపోతాడు, అయిపోయేది. ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక జాగ్రత్త. అయితే ఎప్పుడు కూడా మీరు సంసిద్ధులుగా ఉండాలి. ఆయన ఎప్పుడైతే వాకిటికి వస్తున్నాడో అంతా అయిపోయిందని తెలుసుకోవాలి. అందుకని ప్రకటన గ్రంథం 3:20 కూడా ఒక మాట చదివి మనం ముగించేద్దాం. చదవండమ్మా. ఇదిగో నేను తలుపునొద్ద నుంచుని తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఎప్పుడండి? ఎప్పుడు భోజనాల కార్యక్రమాలు జరుగుతాయంట? ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుందండి? 9వ తారీఖున. టైం ఉంది ఇంకా. ఏంటట? ఎప్పుడు జరుగుతుంది అంటే తలుపు తీస్తే. చెప్పండి మీ పక్కడికి. తలుపు తీస్తే. ఓకే. తలుపు తీసినప్పుడట నాక న్యాయాధిపతి లోపలికి వస్తాడట. న్యాయాధిపతి లోపలికి వచ్చినప్పటికి ఏమైందట? అప్పటికి సంఘం వెళ్ళిపోయింది. ఆ పైన విందు జరుగుతున్న సందర్భం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. కనుక మీరు తలుపు తీయడానికే ఇష్టపడకపోతే, ఈ యొక్క పరమగీతాలు 5వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఏంటట? షులమతి ఏం చేస్తుందట? ఇప్పుడే నేను ఏం చేశాను? చేతులు కడుక్కోవడం కాదు, ఇప్పుడే నేను వస్త్రాలు మార్చుకున్నాను, ఇప్పుడే ఆ అచ్చ జటామాంసి యొక్క చేతికి ఆ తైలం అంతటిని కూడా నేను పూసుకున్నాను. ఇంకా నా కాళ్ళు ఏమైపోతాయి? పాడైపోతాయి. కనుక నేను ఇప్పుడు వెళ్ళి గెడకెళ్ళి పట్టుకుని ఆ గెడ తీస్తే కూడా నాకున్న సెంట్ అంతా కూడా దానికి అంటుకుపోద్దని ఎన్ని కహానీలు చెప్పిందండి. అయితే ప్రియుడు బయట నుండి తలుపు కొట్టి 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 అని ఏం చేశాడు? ఆయన వెళ్ళిపోయాడు. అంతే, అతడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తర్వాత ఏమైందంటే అప్పుడు కంగారు పడిపోయి వచ్చి అంతా వెతికేసి నా ప్రాణప్రియుడు కనిపించాడా? అక్కడ అంతా కూడా వెళ్ళి మార్కెట్లోనే అక్కడెక్కడే అడుగుతుంది అందరినీ కూడా. సంత వీధిలో దొరుకుతుంది, ఆయన కనబడ్డా ఏంటనేది. వచ్చినప్పుడు వదిలేసుకున్నావు, ఆ తర్వాత అంతా కూడా ఈ మళ్ళా పర్ఫార్మెన్స్ కదా, ఈ డ్రామాలు. కనుక దేవుడు ఎప్పుడు కూడా సందర్భాలు అన్నీ వెళ్ళడం రావండి కదా. ఆ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా అవకాశాలు రావు. వచ్చినప్పుడు కానీ వినియోగించుకోకపోతే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. కనుక నా దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? బయట ఆయన నుంచున్నాడు, ఆయన తలుపు తొడుతున్నాడు. ఎవడైనాను నా స్వరం వినడానికి ఈ రోజుల్లో ఎంత బిజీ అండి. ఎవ్రీవన్ ఆర్ సో బిజీ కదా. ఈ ప్రపంచంలో ఈ యొక్క లోక స్వరాన్ని వినడమే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నిటిలో ఉంటారు ఒక దైవత్వంలో తప్ప. అందుకనే ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటాట? నా గొర్రెలు నా స్వరము వినును. చెప్పండి. కనుక దేవుని స్వరం వినేలాగా అంటే దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంతగా వినబడుతుంది. ఇప్పుడు నాకు ఎంత ఈ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి నేను ఒకవేళ గట్టిగా అరిసి నేను మైక్ వాడకపోయినా మీకు వినబడుతుంది, కానీ కింద ఉంటున్నప్పుడు నేను అరిసినా మీకు వినబడదు. అంటే ఎంత దగ్గరగా ఉండాలి దేవునికి అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ మ్యాటర్ కాదు, ఆత్మీయంగా మనం ఎప్పుడు కూడా దేవునితో చాలా దగ్గర సంబంధం. అందుకనే అన్యోన్య సహవాసం అంటున్నాడు. ఆ అన్యోన్య సహవాసంలో ఉంటున్నప్పుడు ఆయన రక్తం మన మీద ప్రోక్షించబడుతున్నప్పుడు ఏంటంటే సమస్త దుర్నీతుల నుండి నువ్వు పవిత్రులుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కనుక నీ ఇంటి వాకిట ఏముందట? ఇక్కడ యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో తీర్పు తీర్చడానికి ఎవరున్నారట? న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన వస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన వచ్చేది లేటు అనుకోకూడదు. అందుకే నేను ఇందాకలా ప్రారంభంలో నేను చూపించిన 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి మనం చదువుకున్నాం కదా. ఆయన ఆలస్యం చేయడు, కానీ ఆలస్యం జరుగుతుందంటే కారణం ఏంటో తెలుసా? ఆయన దీర్ఘశాంతం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి కొంత సమయాన్ని నీకు ఇస్తున్నాడు అని గ్రహించండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ న్యాయాధిపతి నీ ఇంటి వాకిట నిల్చున్నాడు. కనుక ఈ యొక్క 5 విషయాలు మనం మాట్లాడుకున్నాం. 5 విషయాలు.
అయితే మీ ఇంటి వాకిట ఏముందండి? ఏముంటుందండి? అమ్ముకున్నోడు ఉన్నాడండి, ఆ కుక్కలు వచ్చి తిరుగుతున్నాయండి, ఎప్పుడు కూడా ఇక అప్పులోలే అండి, ఇవన్నీ కూడా మీరు మాట్లాడతారేమో. కానీ ఇక మీదట మీరేం చేయాలట, దేవుడు ప్రత్యేకంగా కొన్ని పొందుపరిచినవి అవి మనం కానీ కలిగి మనం ఒక జీవితంలో అన్వయింప చేసుకోగలిగితే నీకు ఆశీర్వాదం, నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. కనుక ఈ దినము నుంచి కూడా నా దేవుడు నీ ఇంట వాకిట ఉంటాడు అనే ఒక స్పృహతోనే మీరు బ్రతికితే మీరు భక్తి కలిగి జీవించగలుగుతారు. నేనేం చెప్పాను దానక సిగ్నిఫికెన్స్ ఏం చెప్పాను నేను? ఒకవేళ దేవుడే కానీ నీ ఇంటి వాకిట ఉన్నాడంటే సంఘ నిర్మాణము కంప్లీట్ అయిపోయే పరిస్థితి. అంటే మీరు చేయవలసినవి, మీకు అప్పగించినవన్నీ కూడా మీరు అన్నీ కూడా నెరవేర్చి వారుగా ఉండాలి. దేవుడి కొద్ది మాట వినికిల్లో ఫలించును గాక. రైట్.